విశాఖపట్నంలో సంచలనం రేపిన తనూజ మృతిని ఆత్మహత్యగా నిర్ధారించారు పోలీసులు. జూలై 24న కృష్ణరాయపురంలోని ఓ అపార్ట్మెంట్ కు సమీపంలో తనూజ విగత జీవిగా కనిపించింది. అప్పట్లో తనూజ మృతిపై అనేక అనుమానాలు వెలువెత్తాయి. దీంతో తనూజ కేసును సుదీర్ఘంగా విచారించారు. చివరకు తనూజ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. అనుమానం ఇస్తున్నారు అతన్ని కూడా పట్టుకునేందుకు. తనూజ కేసులో లేటెస్ట్ అప్డేట్స్. తనూజను ఆత్మహత్యకు సందీప్ కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమెను వేధించి ఆత్మహత్యకు కారణమైన సందీప్ అనే యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కూల్కి మార్కెట్కి వెళ్తుంటే మార్కెట్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటబడి వేధించి సెక్సువల్గా హెరాస్మెంట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయి చనిపోయిన రోజు కూడా 2 గంటల క్రితం ఆ అమ్మాయిని ఆ కృష్ణరాయపురం జంక్షన్లో మిగతా స్నేహితులు చూస్తూ ఉండగా అమ్మాయి చేయి పట్టుకొని అమ్మాయిని అందరి ముందు కూడా అవమానకర రీతిలో ప్రవర్తించాడు. సో ఆ సంబంధించినటువంటి విషయంలో తల్లి అడగగానే ఆమె ఎటు తేల్చుకోలేక అదే రోజు రాత్రి సూసైడ్కి గురి అయింది. ఇది మా తాలూకా దర్యాప్తులోని తేల్చినటువంటి విషయాలు. మొదటి నుంచి ఈ కేసు దర్యాప్తులో వస్తున్న అంశాలను బట్టి మనం పరిశీలిస్తే కేసు హత్య, ఆత్మహత్య ఈ 2 విషయాల చుట్టూ తిరిగింది. సో ఇది హత్య, ఆత్మహత్య అనే విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకోవాలి కాబట్టి ప్రతి అంశాన్ని కూడా వదలకుండా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసిన మెటీరియల్ ఆబ్జెక్ట్స్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్ అండ్ రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విశాఖపట్నం కూడా పంపించాం. ఆ వచ్చిన దాని మీద తుది నివేదిక మన కేజీహెచ్ ప్రొఫెసర్స్ ఇచ్చారు. తుది నివేదిక ఆధారంగా మనం దాన్ని ఆత్మహత్య కింద మనం కంక్లూడ్ కావడం జరిగింది. అయితే ఈ ఆత్మహత్యకి గురి కావడానికి గల కారణాలు ఏమిటి అన్నదానికి మళ్ళీ దర్యాప్తు చేసినప్పుడు ఈ అబ్బాయి చేసినటువంటి వేధింపుల కారణంగా ఆత్మహత్య గురి అయిందని చెప్పి తెలిసింది. సో మైనర్ గర్ల్ కాబట్టి మైనర్ గర్ల్ని ఎబెట్మెంట్ చేసాడు, అంటే ఎబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ టు ఏ మైనర్ గర్ల్ కాబట్టి అండర్ సెక్షన్ 305 ఐపీసీ కింద, అదేవిధంగా యాజ్ ఈజ్ మైనర్ పోక్సో యాక్ట్ అంటూ సపరేట్గా ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ టు చిల్డ్రన్. దాని ప్రకారం సెక్షన్ 12 ప్రకారం అమ్మాయిని వెంటబడి వేధించాడు కాబట్టి ఆ సెక్షన్ ప్రకారం కూడా అబ్బాయిని రిమాండ్కి మనం పంపించడం జరిగింది.